వదినా చూడండి ఎవరొచ్చారో. మా పుట్టింటి వాళ్ళు వచ్చారు ఠాకూర్ గారు. రండి రండి, ఎలా ఉన్నారు మీరంతా? అరే మీ అందరినీ ఎన్ని ఏళ్ల తర్వాత చూసాము. అరే మీ కూతురు అత్తారింటికి మీరు రావాలి కదా. మీరైతే అసలు మీ కూతురునే మర్చిపోయినట్టున్నారు. మీ కూతురికి అత్తింట్లో దేనికి లోటు లేదని ఒప్పుకుంటాను, కానీ మీరు కూడా మీ బాధ్యతను తెలుసుకోవాలి కదా. కూతురు అత్తింటికి రావాలి కదా, ఆమెకు సంతోషంగా ఉంటుంది కదా. మీరైతే మీ కూతుర్నే మర్చిపోయారని అనిపిస్తోంది. అరే లేదు, అలాంటిదేమీ లేదు. మీరెప్పుడు మమ్మల్ని ఇంతకు ముందు పిలవలేదు, అందుకే. అరే దీనికి పిలవడం దేనికి? ఎవరైనా పిలుస్తారా అని ఎదురు చూస్తారా ఏంటి? వస్తూ ఉండండి. పిన్ని ఎలా ఉన్నావు? నేనైతే బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అరే మీ అత్తారింటి వాళ్ళు చాలా ధనవంతులని విన్నాను, కానీ ఇంత ధనవంతులని అస్సలు అనుకోలేదు. ఇంత వైభవంగా పూజ ఏర్పాటు చేశారు కదా, ఇక్కడికి రావడం నిజంగా మా గొప్ప అదృష్టం. అరే అందుకే కదా పిలిచాను పిన్ని. బాబాయ్ ఎక్కడా? ఆయనకి ఒంట్లో బాగోలేదు, అందుకే రాలేదు. అవునా? అరే వినండి, ఇటురండి ఇటురండి. ఎక్కడ తిరుగుతున్నారు మీరు? చూడండి పెద్ద పిన్ని వచ్చారు. పెద్దత్త అంటే పెద్దత్త, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నేను పిలిచాను. అరే మేం వస్తున్నామని అల్లుడు గారికి చెప్పలేదా ఏంటి? లేదు లేదు పిన్ని, వీరికి గుర్తులేదు. ఏమైందంటే అందరూ ఎవరి చుట్టాలను వాళ్ళు పిలిచే బాధ్యత తీసుకున్నారు. అవునా? ఠాకూర్ గారు తన అత్తారింటి వాళ్ళను పిలిచినట్టు. నేను మిమ్మల్ని అదేంటంటే ఇంటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇంటి ఆడవాళ్లే చేశారు, అందుకే వీరికి పెద్దగా ఏమీ తెలీదు. అరే ఇన్ని రోజుల తర్వాత చూసి సంతోషం వేసింది. టూకున్ కూడా ఇక్కడే ఉన్నాడు. టూకున్ బాబు, టూకున్ మీ చిన్నమ్మమ్మ వచ్చింది. టూకున్ ఎలా ఉన్నావు బాబు? సరే నీ భార్య ఎక్కడా? ఇప్పుడే పిలుస్తాను. మీతా కోడలా త్వరగా రా, చూడు ఎవరొచ్చారు. ఈమె నీ చిన్న అమ్మమ్మ. నమస్తే మీతా, ఆశీర్వాదం తీసుకోమ్మా. కేవలం అక్క చుట్టాలకే మర్యాదలు చేస్తూ ఉంటావా? మా పుట్టింటి వాళ్ళ వైపు కూడా కాస్త చూడు. పద ఆశీర్వాదం తీసుకో. కానీ అమ్మా, మీరు మీ పుట్టింటి వాళ్ళని కూడా పిలిచారని నాకు అసలు తెలియనేలేదు. ఇంతకు ముందు వీళ్ళని ఎప్పుడూ చూడలేదు, అందుకే గుర్తుపట్టలేకపోయాను. ఇప్పుడు అన్ని నిన్ను అడిగిన తర్వాతే చేయాలా? టూకున్ కాదా మరి? మమ్మల్ని మీ పెళ్లికి కూడా పిలవలేదు. అరే చిన్నమ్మమ్మ, పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఇవాళ మీరు వచ్చారు, ఇంట్లో పూజ కూడా ఉంది. ఇవాళ అన్ని పనులు కలిసి అయిపోతాయి. ఇంకా పెళ్లి మిఠాయి కూడా తినిపించే పంపిస్తాను. సుఖీ భవ, కలకాలం సంతోషంగా ఉండు. రండి మీతా కోడలా, వీరికి కూర్చున్న ఏర్పాట్లు చూడు. ఇటు రండి. ఏ చిన్న కొడలా, ఇట్రా. చెప్పండి అమ్మా, ఏమైందమ్మా? మీరు పిలుస్తున్నారు. మీరు ఇంతమందిని పిలిచారు, నాకెందుకు చెప్పలేదు? ఎక్కడ ప్రసాదం తక్కువ పడుతుందో అని. మరి ఆ పిన్ని ఎట్లా వచ్చింది? అమ్మా ఇదైతే మాకు తెలీదు. మేమైతే కేవలం మా పుట్టింటి వాళ్ళనే పిలిచాము. బహుశా అందుకే పిషమా చిన్నత్తయ్య తమ వాళ్లకు ఆహ్వానం పంపి ఉంటారు. అరే కానీ ఇంతమంది లెక్క చూసుకోవాలి కదా, ప్రసాదం తక్కువైతే ఎలా? అమ్మా ఆ కృష్ణ పరమాత్మ పూజలో ఎలాంటి లోటు రానివ్వనప్పుడు ఇక ప్రసాదంలో కూడా ఎలాంటి లోటు రానివ్వరు. మీరు చూస్తూ ఉండండి, ఏ లోటు ఉండదు. నేను ఒక పని చేస్తాను, త్వరగా కిచిడి కోసం మరో కుండ పొయ్యి మీద పెడతాను. అక్క అదే కరెక్ట్. రిస్క్ తీసుకోవడంలో లాభం లేదు. ఇప్పుడు అవసరం లేకపోయినా రాత్రి భోజనం తింటాం. చిన్ని, ఏది వృధా కాకూడదు, ముందే చెప్తున్నా. అమ్మా ఏది వృధా కాదు. అసలు దేవుడి ప్రసాదం ఎప్పుడైనా వృధా అవుతుందా? ఓ అమ్మా, ఇదిగో చూడండి, జనాలు వస్తూనే ఉన్నారు. చూస్తుంటే ఇరుగు పొరుగు మొత్తం వచ్చినట్లు ఉన్నారు. అరే కాళ్ళలో ఇంతమందిని ఎవరు పిలిచారు? నేనైతే ఇరుగు పొరుగు 5-6 కోడళ్ళకు మాత్రమే ఆహ్వానం పంపాను. ఇంతమంది ఎట్లా వచ్చారు? పక్క వీధుల వాళ్ళు కూడా చేరిపోయినట్లున్నారు. ఈమె ముఖర్జీ వదిన కదా, చూడు, ఆమె తన మనవడు, మనవరాలు, కోడలు, కొడుకు అందరినీ తీసుకుని వచ్చింది. ఇప్పుడెలా? ఇప్పుడు ఇదేం సమస్య? పూజలా లేదు, సత్రంలా ఉంది. సరే అమ్మా, పర్వాలేదు. అక్క మనం ఒక పని చేద్దాం, మనం చేపలు పరిచేద్దాం, అందరినీ భగవద్గీత కథలు విరనిద్దాం. అమ్మా మేము వెళ్ళి ఏమైనా ఏర్పాటు చేస్తాము.
పెద్దక్క. అర్థమైంది. వంటగదిలోకి వెళ్దాం. నువ్వు చిన్న కోడలు, నడిపి కోడలు. పదండి, మీరు తోడు రండి. అమ్మా, నమస్తే. సారీ, ఒక్క నిమిషం ఇవ్వండి. మేము ఇప్పుడే కూర్చోవడానికి ఏర్పాటు చేస్తాం. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. మీరిద్దరు ఇక్కడ చూసుకోండి, మేమిద్దరం కిచెన్లోకి వెళ్తున్నాం. అమ్మా, ఎంతమందిని పిలిచారు, కానీ వీళ్ళు ఏర్పాట్లు ఎలా చేశారు? పూజ బాగా చేయించాలని అనుకున్నారు కదా, నేను మనస్ఫూర్తిగా అందరికీ ఆహ్వానం పంపించాను. ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి ప్రసాదం ఎలా సిద్ధం చేస్తుంది. ఈరోజు గనక ఆ అమ్మాయిని అందరి ముందు అవమానించలేదా, అప్పుడు చూడు. చిన్న కూరలా నువ్వు ఒక పంచే. గబగబా పప్పు బియ్యం 2 కరుగు. అయిపోయింది అక్క, త్వరగా పెట్టు. పెట్టేయండి. హే భగవంతుడా, పెద్దక్క, జనాలు వస్తూనే ఉన్నారు. అంత అవుతుంది కదా ఇంతమందికి ప్రసాదం వండడం. నీత, నువ్వేమో గట్టిగా 50 మంది ఉంటారని చెప్పావు. ఎంతమంది వస్తారో మాకు కూడా నిజంగా తెలియదు కదా. అన్నయ్య, ఒక కుండ కిచిడి వండేశాము. ఇప్పుడు ఈ 2వ కుండ కిచిడి వండుతున్నాము. అరే అహనా, 2 కుండలతో ఏమీ కాబోదు. వస్తున్న జనాలను చూస్తుంటే 2 కుండలు కూడా సరిపోవు. ఒక వంటవాడిని పిలవాలని అనిపిస్తుంది. కనీసం పెద్ద కుండ అయినా ఉండాల్సింది. ఇంత చిన్న కుండలో వంట తక్కువ పడుతుంది. అవును, నిజమే. ఇప్పుడు ఏం చేయాలి టూకున్ అన్నయ్య? ఏమీ అర్థం కావడం లేదు. ఆహన, నాకేమీ అర్థం కావటం లేదు. ఒకవేళ కేత్రు అని రావటానికి ఒప్పుకుంటే మనకు కొంత సహాయం అందుతుంది. ఇదే కరెక్ట్గా ఉంటుంది. వీరెవరు? అరే అహనా, కేత్రో అన్న వంటవాడు. ఇంట్లో వంటవాడు అవసరం వచ్చినప్పుడల్లా కేత్రో అన్ననే పిలిచేవాళ్ళం. ఒకవేళ తను వస్తే మనం ఈ కష్టం నుండి బయటపడచ్చు. కానీ వాళ్ళ పూజా దినం కదా, తను ఖాళీగా ఉంటాడా? ఒకవేళ ఖాళీగా ఉన్నా ఈ కిచిడి వండడానికి సమయం పడుతుంది కదా. మిగతా కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు. అందరికీ ప్రసాదం ఇవ్వచ్చు. ఖాళీ కడుపుతో పడ్డం కంటే బెటర్. మీరు నిజమే చెప్తున్నారన్నయ్య. డబ్బుల గురించి మీరు అస్సలు కంగారు పడకండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆహనా, విషయం డబ్బులు కాదు. డబ్బులైతే నా దగ్గర కూడా బాగానే ఉన్నాయి. కానీ కేత్రో అన్న దొరకడం ముఖ్యం. తను కనుక ఫోన్ ఎత్తితే అప్పుడు మనం ఈ గండం నుండి గట్టెక్కవచ్చు. కానీ జనాలు వస్తున్న తీరు చూస్తుంటే నిలబడ్డానికి కూడా చోట్లేదు. అందరినీ ఎక్కడ కూర్చోబెడతాము? ఇక భోజనం తక్కువ అయితే చుట్టుపక్కల వీధి నుండి మొత్తం అందరూ వచ్చేసారని నాకు అనిపిస్తోంది. వీళ్ళందరికీ ఆహ్వానం ఎవరిచ్చారు? ఇదంతా ఎవరు చేశారు? నేను ఒకసారి మాట్లాడతాను, మీరు ఒకసారి చూసుకోండి. ప్లీజ్ మాకు త్వరగా చెప్పండి అన్నయ్య. ఠాకూర్ గారు, కాస్త ఒక్క నిమిషం ఇటు రండి. రండి, ఒక్క నిమిషం వస్తా. రండి. ఏమైంది వదిన? మీరు ఇటు రండి. ఏంటి? మీరు నాకు ఒక మాట చెప్పండి. మీరు ఇంతమందికి ఆహ్వానం పంపారు, చెప్పాల్సిన అవసరం ఉందని అనుకోలేదా? ఇప్పుడు ప్రసాదం ఎలా ఏర్పాటు చేస్తాం? అరే వదిన, మీరే కదా ప్రసాదం కోసం కాలనీ వాళ్ళందరినీ పిలవాలని అనుకున్నారు. మీరే చూడండి, ఒక వీధిలో పిలిచి
ఇంకో వీధిలో పిలవకపోతే ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా మన ఇరుగు పొరుగు వాళ్లే కదా. నేను వాళ్ళ పట్ల వివక్ష చూపించలేను కదా. వదినా, దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అరే వద్దినా, వడ్డీ వద్దిన వచ్చేసారు. రండి వడ్డీ వద్దినా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఆనా చూడు, వడ్డీ అత్త కూడా పూజకొచ్చింది.